ఇప్పుడు టీడీపీకి ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అంటే ఎంపీలు అవసరం ఉంది. వైసీపీకి ఎమ్మెల్సీలు 36 మంది ఉన్నారు. అంటే గట్టిగా శాసనమండలిలో బలం ఉంది. అయితే ఈ 36 మందిలో ఒక 8 నుంచి 10 వరకు టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక వార్త. అయితే ఇటు రాజ్యసభలో చూసుకుంటే 11 మంది ఎంపీలు. అయితే వీళ్ళలో పదవీ కాలం కూడా ఎక్కువనే ఉంది. ఒకరికి 26 ఉంది, ఒకరికి 20, అంటే కొంతమందికి ఒక ముగ్గురికి 26, ఒక నలుగురికి 28, ఒక ఇద్దరికో ముగ్గురికో 30 వరకు కూడా వీళ్ళ పదవీ కాలం ఉంది. అంటే ఇప్పుడు టీడీపీకి రాజ్యసభలోనైనా బలం కావాలంటే మినిమం ఒక 2 నుంచి 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇదిలా ఉంటే ఇది ఎవరైతే మన టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సభ్యులని కానీ శాసనమండలి ఎమ్మెల్సీలను కానీ ఈ టీడీపీ పార్టీలోకి లాగుకోవడానికి, అంటే వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి ఇటు గుంజుకుంటున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళ వాదన. అయితే దీనికి సంబంధించి ఈరోజు సాక్షి ఒక వార్త రాశాడు. చంద్రబాబు రాజకీయ మాయా జూదం, శకుని రాజకీయాలు మరోసారి తెరలేపిన చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు కొనుగోలుకు కుట్ర, ఒక్కొక్కరికి 40 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఆఫరు, అక్రమంగా సంపాదించిన సొమ్ముతోటే ప్రలోభాలు, రాజీనామాలు చేస్తే వెంటనే ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తానని ఎరా. 2015లో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన వైనం, ఎన్టీ రామారావుకు వెన్నుపోటుతో అడ్డదారిలో అధికారంలోకి, ప్రస్తుతం రాజకీయ ప్రలోభాల కుట్రకు మరింత పదును పెడుతున్న చంద్రబాబు. ఇది సాక్షి వాడు రాసినటువంటి ఒక వార్త. అసలు జనరల్గా ఒక రాజకీయ నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కానీ టీడీపీ పార్టీ నుంచి కానీ వైసీపీకి ఎందుకు చేంజ్ అవుతాడు? చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోట? ఒక రాజకీయ నాయకుడు జనరల్గా పార్టీ ఫిరాయింపులు, పార్టీ చేంజింగ్లు ఎందుకు జరుగుతాయంటే వాడి యొక్క వ్యాపార అభివృద్ధికి, లేకుంటే ఆయనకు ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇటు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు సాధారణంగా. అంతేగాని ఏదో ప్రజలకు ఉద్ధరిద్దామని, ప్రజలకు సేవ చేద్దామని, లేకుంటే ఆ పార్టీ అధినాయకుడి మీద ఉన్నటువంటి అభిమానంతో కానీ పార్టీలోకి చేరరు. ఇది క్లియర్. ఇంకోటి ఏంటంటే ఈ అభిమానాలు, ఈ ఎమోషన్లు ఎవరికి ఉంటాయి? బూత్ లెవెల్లో ఎవరైతే జెండాలు పట్టుకొని తిరుగుతారో వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకి అభిమానాలు ఉంటాయి. ఒకవేళ ఆయన జెండా మోసినటువంటి పార్టీ ఓడిపోతే ఇళ్లల్లో ప్రశాంతంగా సైలెంట్గా ఉంటారే తప్ప వాళ్ళు ఇంకో పార్టీకి చేంజ్ అవ్వరు. అది రాజకీయం, అది నికారసైన నిజాయితీ రాజకీయం. ఇప్పుడు రాజకీయ నాయకులు చేంజ్ అవుతున్నది రాజకీయం అనరు, దాన్ని ఏమంటారో అనేది ఈ వార్త రాసినటువంటి సాక్షికే తెలియాలి. అట్లా నోటుకొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు రాస్తే ఇప్పటికే ఎవడు చదవట్లేదు సాక్షి, ఇంకా దిగజారుడు రాతలు రాస్తే ఇంకేం ప్రయోజనం? ఆ పేపర్కు ఉన్న విలువేంటి? కనీసం ఈ 11 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంచాలని అనుకోవట్లేదేమో నాకు తెలిసి సాక్షి. మీరు వాస్తవాలు తెలుసుకొని రాయాలి కదా. రాజకీయ నాయకుడు చేంజ్ అవుతున్నాడంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక 10 మంది ఎమ్మెల్సీలని కొనుగోలు చేయదు. ఇదేమైనా కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి, సంత కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కొనుక్కోవడానికి. ఏం రాతలు రాస్తారో ఏమో అస్సలు ఎవరికి అర్థం అవ్వట్లే. సో నా క్లియర్గా నా అన్వేషణలో నేను క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు కానీ పార్టీని చేంజ్ అయ్యాడు అంటే ఆయన సొంత ప్రయోజనాల కొరకే, ఆయన వ్యాపార అభివృద్ధి కొరకే, ఆయనకు ఉన్నటువంటి కేసులను తప్పించుకోవడానికి కొరకు మాత్రమే తప్ప ప్రజలకు సేవ చేద్దామని, లేకుంటే ప్రజలను ఉద్ధరిద్దామని, రాష్ట్రాన్ని బాగు చేద్దామని, లేకుంటే ఆ పార్టీ అధినాయకుడు మీద ఉన్నటువంటి అభిమానంతో కానీ కాదు. ఇది వాస్తవం. అది నా క్లారిటీ. థ్యాంక్ యూ సో మచ్.